హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సినిమా యానం. ఈరోజు నేను వేయబోయే మూవీ పేరు మిరాయ్. హీరో తేజ సజ్జా, మంచు మనోజ్, జగపతి బాబు నటించిన మూవీ. ఓవరాల్గా మూవీ విషయానికి వచ్చేసి మూవీ చాలా అంటే చాలా బాగుంది. అంటే ఈ మూవీ స్టోరీ పాయింట్ ఏంటంటే మన హిస్టరీకి సంబంధించిన అశోకుడు ఏదైతే 9 గ్రంథాలు దాచిపెట్టిన అనే స్టోరీ ఏదైతే ఉంటుందో దాన్ని బేస్గా నడిచే స్టోరీ ఇది. అంటే దీంట్లో మన విలన్ క్యారెక్టర్ మంచు మనోజు చేసిన క్యారెక్టర్ తన గోల్ ఏంటంటే ఆ 9 గ్రంథాలు తన ఆ అమరత్వాన్ని పొందాలనేది తన గోలు. దానికి మన జగపతి బాబు క్యారెక్టరు, శ్రేయ క్యారెక్టరు ఎలా రియాక్ట్ అయ్యారు, దానికి ఈ మన హీరో తేజ సజ్జా ఒక మిరా అనే ఆయుధం ఏంటిది, ఆ మిరా ఆయుధం తేజ సజ్జాకి ఎట్లా దొరికింది అనేది ఓవరాల్గా మీరు మూవీలో చూస్తారు. మూవీ ఓవరాల్గా చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ అంటే స్టార్టింగ్ ఇంట్రోడక్షన్ నుంచి వెళ్ళి ఇంటర్వెల్ దాకా ఒక పేసింగ్ వెళ్తుంది. కొంచెం సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేసిన ఫీలింగ్ ఉన్నా కూడా క్లైమాక్స్కి వచ్చే హై మూమెంట్స్కి అక్కడ వచ్చే మన మ్యూజిక్ హరి మ్యూజిక్ ఇతనే హనుమాన్ మూవీ కూడా ఇతనే ఇచ్చిండు మ్యూజిక్. దానికి ఎలా అయితే బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండో దీనికి కూడా అదే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఇచ్చిండు. ఆ స్కోర్ కూడా చాలా అంటే చాలా బాగుంది. ఇంకా ఫైట్స్ మెయిన్గా మనం మాట్లాడుకోవాల్సింది క్లైమాక్స్ ఫైట్ ఒకటి, క్లైమాక్స్ ట్రైన్ సీక్వెన్స్ ఫైట్ ఒకటి, అది చాలా బాగుంది. అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగుంది. అంటే మూవీలో అందరు అనుకున్నట్టు మార్నింగ్ నుంచి వెళ్ళి సర్క్యులేట్ అయ్యే న్యూస్ ఏంటంటే మూవీలో పెద్ద పెద్ద క్యామియోస్ అని బాగా ఎక్స్పెక్టేషన్స్ ఏం చేయకూడదు. క్యామియోస్ అక్కడక్కడ 2 వస్తాయి, అది చాలా మంచిగా ఉన్నాయి, మూవీకి హైలైట్. ఓవరాల్గా దిస్ ఈజ్ మై రివ్యూ ఆఫ్ మిరాయ్. మూవీ చాలా బాగుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ ద రివ్యూ ఆఫ్ సినిమా యానం.